ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు హోమ్ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ చెప్పుకుంటానండి. కుకింగ్ ఆయిల్ గురించి చెప్తాను. అంటే నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను తనకి అమౌంట్ పంపించాను. ప్రోడక్ట్ కొనుక్కోవడానికి కూడా రాలేదు, తనే పాపం తీసుకొని మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చింది. సో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ వాడాను. అన్నింటిలో కల్లా నాకు కుకింగ్ ఆయిల్ ఎక్కువ నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇది 26 మినరల్స్ ఉంటాయి మనకి బాడీకి కావాల్సినవి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది వండేటప్పుడు నేను బిఫోర్గా వండేటప్పుడు ఏంటంటే ఊర్లో మనం ఏమైనా చేసినప్పుడు క్లీన్ చేసినప్పుడు పొగలాగా రావడం కానీ లేదంటే కిచెన్ అంతా జిడ్డులా అయిపోవడం అలా ఉంటుంది. సో మనం ఈ ఆయిల్ వాడితే ఏం చేసినా కూడా పొగ కూడా చిన్నది కూడా రాదండి, అంత బాగుంటుంది. నెక్స్ట్ మనకు ఆయిల్ వచ్చేసి 4-5 లీటర్లు పట్టిద్ది కదా నార్మల్గా అయితే, కానీ మనకి వచ్చేసి 1 మంత్కి ఒక బాటిల్ సరిపోద్ది. అంటే ఎవరు నమ్మరు, కానీ మనం వాడుతున్నాం కాబట్టి మనకు తెలిసింది, అంతే కదా, నిజమే కదా, అంతే. అది అంటే అంత బాగుంటుందండి కుకింగ్ ఆయిల్. ప్రతి ప్రోడక్ట్ గురించి అంతేనండి, చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్. అలాగే మిషన్ లిక్విడ్ అవనివ్వండి, క్లోత్ లిక్విడ్ అవనివ్వండి, ఏదైనా కూడా ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంది. నేను వాడుతున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అంతే. అంటే వాడిన తర్వాత ఏమనిపించిందో కొంచెం చెప్పండి. అంటే ఏంటి బయట దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉంది. ఏంటి అది చెప్పండి మేడం. అంటే మిషన్ లిక్విడ్ గురించి చెప్పాలంటే ముందు ఆయిల్ కోసం చెప్పారు కదా. ఆయిల్ అంటే అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరి కూడా మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని మనం అనుకుంటాం కదా. సో ఈ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల బయట నుంచి వచ్చే జబ్బులు కానీ ఏమని బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఏ ఎఫెక్ట్ లేకుండా మన ఫ్యామిలీని మనం ఫస్ట్ సేఫ్గా చూసుకోవచ్చు. ఓకే, వెయిట్ లాస్కి కూడా మెయిన్ ఎవరు వెయిట్ లాస్కి అడిగితే మనం ఫస్ట్ కుకింగ్ ఆయిల్ చెప్పాలి. ఏ హెల్త్ గురించి ఎవరేమైనా అడిగినా కూడా ఫస్ట్ మనం మార్చాల్సింది కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ మార్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయం మాత్రం మనం డిస్ట్రిబ్యూటర్స్గా ప్రతి ఒక్కరికి చెప్పాలన్నమాట. ఆన్లైన్స్కి కానీ కొత్త మెంబర్స్కి కానీ ఎవరికైనా కూడా. థ్యాంక్ యూ.